నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీవ్ర రూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం. ఇరాన్ సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తిపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. అదే స్థాయిలో టెహ్రాన్ ప్రతీకార చర్యలు. ఇరాన్, అమెరికా మధ్య సవాళ్ల పర్వం. జలసంధిలో మైన్లు అమర్చితే చావు దెబ్బ తప్పదన్న అగ్రరాజ్యం. ట్రంప్ తన ప్రాణం కాపాడుకోవాలని ఐఆర్జీసీ సవాల్. యుద్ధంతో హోటళ్లకు వంట గ్యాస్ కొరత. పరిస్థితి మారకపోతే వ్యాపారం చేయలేమంటున్న యజమానులు. ఏపీలో నేడు రేపు కలెక్టర్ల సదస్సు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలుపై సమీక్ష. దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. నేడు తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా బాధ్యతలు. ప్రమాణం చేయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హాజరు కానున్న సీఎం, మంత్రులు. భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు. నేడు పట్టాలు పంపిణీ చేయనున్న మంత్రులు. 311 మందికి టోకెన్లు జారీ. ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష విజయవంతం. నిఘా విమానం ద్వారా గోవా తీరంలో ప్రయోగం. త్వరలో నౌకాదళంలో చేరుతుందని రక్షణ శాఖ ప్రకటన. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్లో సైనిక కమాండ్ సెంటర్లు, మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయగా, నౌకలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లపై అమెరికా దాడులు చేసింది. టెహ్రాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా వాటిపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులతో దాడులకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్లు దాడులను రోజురోజుకు తీవ్రతరం చేస్తుండగా, ఇరాన్ కూడా వాటికి ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగింది. మంగళవారం ఒక్కరోజే ఇరాన్లోని 400కు పైగా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ముఖ్యంగా టెహరాన్, తబ్రిజ్ నగరాల్లోని 4 సైనిక ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. టెహరాన్, తబ్రిజ్, మేరఘే ప్రాంతాల్లోని ఐఆర్జీసీ కమాండ్ కేంద్రం, ఇమాం హసన్ భద్రతా విభాగం, నిఘా పోలీస్ కమాండ్ కేంద్రం, బాసిజ్ ఫోర్స్ సదుపాయాలు, నిఘా విభాగం హెడ్ క్వార్టర్ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. నాసర్ యూనిట్ కమాండర్ హసన్ను చంపినట్లు ఐడీఎఫ్ తెలిపింది. సముద్ర మార్గాల్లో ఇరాన్ దూకుడుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా దాడులు తీవ్రతరం చేసింది. ఇరాన్ నౌకలను ధ్వంసం చేసిన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటి వరకు 5,000 లక్ష్యాలను ఛేదించినట్లు సెంటికామ్ తెలిపింది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఖతార్, బహ్రెయిన్, యుఏఈల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికాది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కాదని, ఎపిక్ మిస్టేక్ అని ఇరాన్ తెలిపింది. రాత్రి 2 MQ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్ తాజాగా మరో నిఘా డ్రోన్ను కూల్చివేసింది. ఇజ్రాయెల్లోని హైఫాలో ఓ ఇంటెల్ హబ్పై టెహరాన్ డ్రోన్ ప్రయోగించింది. కాఫ్ర్ బారాలోని ఓ గిడ్డంగిపై ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్కు చెందిన ఎలా వ్యాలీలోని సైనిక శాటిలైట్ స్టేషన్పై దాడి చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. అయితే అది సైనిక శాటిలైట్ స్టేషన్ కాదని, ఐరోపాకు చెందిన సివిల్ కమ్యూనికేషన్ కేంద్రమని ఇజ్రాయెల్ పేర్కొంది. 2 గాయపడడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇరాన్ ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోందని, అవి గగనతలంలో పేలి చిన్న బాంబులుగా మారి భారీ నష్టం కలిగిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 140 మంది తమ సైనికులు గాయపడినట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ తెలిపారు. వారిలో చాలా మందికి స్వల్ప గాయాలు కాగా 8 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. చమురు ట్యాంకర్కు తమ నౌకాదళం రక్షణగా వెళ్లి హోర్ముజ్ జలసంధిని దాటించినట్లు అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ చేసిన పోస్ట్ తప్పని లీవిట్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అమెరికా నౌకాదళం ట్యాంకర్లకు రక్షణగా వెళ్లడం లేదన్నారు. చమురు రవాణా పునరుద్ధరణకు ట్యాంకర్లకు $20 బిలియన్ రీఇన్సూరెన్స్ ప్యాకేజీని అమెరికా ప్రకటించినట్లు చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులతో పాటు మాటల యుద్ధం కూడా తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లను అమర్చుతోందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా లేదా ప్రపంచ వాణిజ్యానికి నష్టం వాటిల్లితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. ఊహించని విధంగా చావుదెబ్బ కొడతామని ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా హెచ్చరించారు.
ఈ క్రమంలో అక్కడ మైండ్లను అమర్చుతున్న ఇరాన్ మైండ్ లేయింగ్ నౌకలను 10ని ధ్వంసం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా బెదిరింపులకు భయపడబోమన్న ఇరాన్ చర్చల ప్రసక్తే లేదని తేల్చెప్పింది. ట్రంప్ కన్నా బలవంతులు కూడా ఇరాన్ను ఏం చేయలేకపోయారని, ట్రంప్ తాను అంతం కాకుండా జాగ్రత్త పడాలని ఇరాన్ భద్రతా మండలి అధికారి అలీ లారిజానీ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ముఖ్యంగా ఇంధన సరఫరాపై పడుతుండటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత అరాగ్చీతో జయశంకర్ సంప్రదింపులు జరపడం ఇది మూడోసారి అని తెలుస్తోంది. తాజా పరిణామాలపై వివరంగా చర్చించడంతో పాటు నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు జయశంకర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు 20% వాటా ఈ మార్గం గుండానే సాగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విధిలేని పరిస్థితుల్లో ఫ్యూయల్ సర్ఛార్జ్ విధిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో ప్రయాణించే వారిపై ఈ నెల 12 నుంచి అదనపు భారం పడనుంది. నిర్వహణ వ్యయంలో 40% వాటా ఉన్న ఇంధనం ధరలు పెరగడం వల్ల సర్ఛార్జ్ వసూలు చేయాల్సి వస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది. పెంపును 2 దశల్లో అమలు చేయనుంది. మొదటి దశలో ఈ నెల 12 నుంచి దేశీయ విమాన సర్వీసుల్లో $399 సర్ఛార్జ్ అమల్లోకి వస్తుంది. పశ్చిమాసియాకు వెళ్లే సర్వీసుల్లో $10, ఆగ్నేయాసియాకు 20 నుంచి 60, ఆఫ్రికాకు 30 నుంచి $90 వరకు అదనంగా వసూలు చేస్తారు. తొలిసారి సింగపూర్ సర్వీసులపైన భారం పడనుంది. రెండో దశలో ఈ నెల 18 నుంచి యూరప్ టికెట్లపై సర్ఛార్జ్ $100 నుంచి $125, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్లే సర్వీసుల్లో $150 నుంచి $200 పెరగనుంది. ఈ నెల 12 కంటే ముందు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ పెంపు వర్తించదని, ఒకవేళ ప్రయాణ తేదీలు మార్చుకుంటే కొత్త ధరలు వర్తిస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది. పశ్చిమాసియా యుద్ధంతో హోటళ్లు, వంట గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలను తగ్గిస్తున్నాయి. 1-2 రోజుల పరిస్థితి మారకపోతే వ్యాపారాలు మూసివేయాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లకు అంతరాయం లేకుండా వంట గ్యాస్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పశ్చిమాసియాలో భగభగలో రాష్ట్రాన్ని తాకాయి. యుద్ధం వల్ల సంక్షోభం హోటళ్లను తాకింది. డిమాండ్కు తగినట్లు వాణిజ్య సిలిండర్ల సరఫరా లేదంటూ హోటళ్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్యాస్ లేక చాలా హోటళ్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి మూసివేయాల్సి వచ్చిందని యజమానుడు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రాకపోతే హోటళ్లన్నీ పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైలీ మనకి 3 బండ్లు పడుతుందండి. ట్రై చేస్తే ఇప్పుడు ఒక 2 బండ్లు దొరికాయండి. ఉంటాయో ఉండకూడదు తెలియదు. స్టాక్ అయితే బయట లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళు అక్కడ ఫిల్లింగ్ అవ్వట్లేదండి. గ్యాస్ స్టేషన్లో ఫిల్లింగ్ అవ్వట్లేదు. మేము మాత్రం ఎక్కడ నుంచి తీసుకుని రాగలుగుతామని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు మన వైజాగ్ వచ్చేసరికి ఒక రోజుకు వచ్చేసరికి 3 షిప్స్ వస్తాయంటండి. ఈ రోజున 3 రోజులకు ఒక షిప్ వస్తుందండి. ఆ ఒక్క వచ్చిన షిప్ను కూడా వాళ్ళు డొమెస్టిక్ అవసరాలు రీత్యా కమర్షియల్ ఫిల్లింగ్స్ గడిచిన వారం రోజులకు ఆపేశారండి. దానివల్ల ఈ కొరత ఏర్పడిందండి. చిరు వ్యాపారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. సంక్షోభం వల్ల ధర పెంచి అమ్ముతున్నారని, అవి కూడా సరిపడా ఉండట్లేదని చెప్తున్నారు. ఇది అవుతుంది కదా, యుద్ధం అవుతుంది కదా, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏమైనా అవకాశం ఉంటే తీసుకొని ఉంచుకోమన్నారు, కానీ మనకి 1-2 కన్నా ఎక్కువ అయితే ఉంచుకోలేం కదండి. మరి ఆపుకోవడమే, షాప్ ఆపుకోవడమే. మరి ఎప్పుడు అవకాశం ఇస్తే అది అప్పుడు మరి మనం చేయడం తప్ప ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు సార్. 30 రోజులకు బుకింగ్ అంటున్నారు. కమర్షియల్ దొరకట్లేదు. వ్యాపారాలు చేయాలో మానేయాలో తెలియట్లేదు. అలా ఉన్న సిలిండర్ 4 రోజులు వస్తుంది. ముందు 1650 ఉండేది, ఇప్పుడు 2000 దగ్గర చేశారు సార్. అయినా దొరకట్లేదు. హోటళ్లను ప్రాధాన్యంగా గుర్తించి కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని రాష్ట్ర హోటళ్ల సంఘం ప్రతినిధులు విజయవాడలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అటు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలెవరూ అనవసర ఆందోళనకు గురికావద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయన్నారు. ఇష్టానుసారం ధరలు పెంచినా, వదంతులు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోజువారీ అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వల్లో ఏమాత్రం తేడా వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ముందుకు వెళుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సీసీఎల్ఏ స్వాగతోపన్యాసంతో మొదలు కానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలపై చర్చ జరగనుంది.
మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల అమల్లో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జలభద్రత, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వాడకం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రివెన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనల గ్రౌండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై చర్చతో పాటు సూపర్ 6 పథకాల అమలు, మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. రెండో రోజు సాయంత్రం శాంతి భద్రతలపై డీజీపీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అందుకు బీచ్, శాండ్ తదితర ఖనిజాలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇది ఏపీ పారిశ్రామికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ రూపకల్పన, పెట్టుబడులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించారు. 10 ఏళ్లలో 50,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాల సాధనే లక్ష్యం కావాలన్నారు. అరుదైన ఖనిజాల విషయంలో కేంద్రం, మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, వాల్యూ ఎడిషన్పై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి అవగాహన అవసరమని, భవిష్యత్తు డిమాండ్ మేరకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించారన్నారు. తీర ప్రాంతంలో లభించే బీచ్ శాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని, ప్రధానంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ తదితర ఖనిజాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బీచ్ శాండ్ ఖనిజ ఉత్పత్తులు, పెయింట్స్, కాస్మెటిక్స్, ఔషధ పరిశ్రమ, ఏరోస్పేస్, రక్షణ రంగం, శస్త్రచికిత్స, సిరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ వంటి కీలక పరిశ్రమలకు అవసరమవుతాయని వివరించారు. ఏపీలో లభిస్తున్న ఖనిజాల్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు 3 ప్రాసెసింగ్ పార్కుల అవసరముందని ముఖ్యమంత్రి ముందు అధికారులు ప్రతిపాదన పెట్టారు. ఒకటి శ్రీకాకుళంలో టైటానియం పార్క్, ఏడాదికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం. రెండోది అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్, ఏడాదికి 25,000 టన్నులు. మూడోది మచిలీపట్నంలో సమగ్ర టైటానియం, రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు లోక్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్లో 1952 ఏప్రిల్ 1న జన్మించిన శుక్లా 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా చేసిన శుక్లా ఇటీవల జరిగిన బదిలీలో తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనుంది. సర్వే ద్వారా గుర్తించిన 412 మంది అర్హులకు మంత్రులు ఇవాళ ఇళ్ల పట్టాలు అందించనున్నారు. ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని భూదాన్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట కలిగే నిర్ణయాన్ని సర్కార్ తీసుకుంది. దశాబ్దం క్రితం ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ నకిలీ పట్టాలు చెల్లవంటూ గత నెల 24న అధికారులు ఇళ్లను కూల్చివేశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నిర్వాసితులైన వారిలో అసలైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. భూదాన్ భూములను కాపాడుతూనే దళారీ ముఠాల చేతుల్లో నిలువునా మోసపోయిన వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మార్చి 15లోపు అసలైన అర్హులను గుర్తించి న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి హామీ మేరకు వారంలోనే వివరాలు సేకరించారు. ఇళ్లు కూల్చిన మొత్తం 726 మంది బాధితుల్లో జిల్లాకు చెందిన మొత్తం 412 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 311 మందికి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ప్రభుత్వ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన అర్హులైన 101 మందికి జిల్లాలో వారి వారి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. అర్హులైన బాధితులకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇల్లు మంచిగా ఉంది సార్, ఆనందం. 8 సంవత్సరాలు ఆడున్నాం సార్. 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. కరెంట్ లేకపోయినా, నీళ్ళు లేకపోయినా కష్టాలు పడుకుంటా ఉన్నాం చిన్నపిల్లలతోటి. ఫ్లాట్ ఇస్తే ఇప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ బాధితుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇళ్లు ఎప్పుడిస్తారో అధికారులు చెప్పడం లేదని వాపోతున్నారు.
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద గృహ నిర్మాణ పథకాలు చేపట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఢిల్లీలో జరిగిన పీఎంఏవై పథకం మంజూరు పర్యవేక్షణ కమిటీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. 118 పట్టణ ప్రాంతాల్లో 910 కోట్ల 65 లక్షల రూపాయల ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 273 కోట్ల 20 లక్షలు ఇవ్వనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరింత వేగం పుంజుకోవడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన మరో 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉదయం 10 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు ప్రకటిస్తారని శాసనసభ కార్యదర్శి తెలిపారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీలు స్పీకర్కు ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం నుంచి తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఇతర శాఖలతో పోలిస్తే పోలీసుల బాధ్యతలు భిన్నంగా ఉంటాయని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2024 ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉంది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని అన్ని శాఖలకు వర్తింపచేయడం వల్ల అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని తెలంగాణ డీజీపీ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పోలీసు శాఖలోని ప్రత్యేక పరిస్థితులను పరిశీలించింది. ఇప్పటికే మినహాయింపు పొందిన రెవెన్యూ శాఖ తరహాలోనే పోలీసు శాఖకు కూడా సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలతో సంబంధం ఉన్న అన్ని అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సంక్షోభం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై పౌరులకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో తెలుగువారు ఉన్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాంగ వ్యవహారాల శాఖను సంప్రదించి ప్రవాసాంధ్రుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంతో పాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని నిర్దేశించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించాలని సీఎం సూచించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ సరఫరా, పాఠశాల, ఉన్నత విద్య, ఇసుక సరఫరా లాంటి అంశాలపైన సమీక్షించారు. విద్యుత్ వినియోగం గరిష్టంగా 14,013 మెగావాట్లకు చేరినట్లు అధికారులు వివరించారు. విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎనర్జీ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డిస్కంలను సీఎం ఆదేశించారు. పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన అంశాల్లో సిలబస్, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన తరగతి గదులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. తృణధాన్యాలతో చిక్కీ లాంటి పౌష్టికాహారం అందించే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ఉగాది రోజున 2.5 లక్షల సామూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారమయ్యేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు భారత్జెన్, నెక్స్ట్జెన్, ఐబీఎం సంస్థలు ముందుకొచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. కాలిబో సంస్థ ఏర్పాటు చేయబోయే ఏఐ శాండ్ బాక్స్ స్టార్టప్ల కోసం అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఎన్విడియా సంస్థ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఆగ్రానమిస్ట్ ద్వారా ప్రతి రైతుకు సహకారం, ఏఐ ట్యూటర్ ద్వారా విద్యా బోధనకు సహకారం, ఏఐ డాక్టర్ ద్వారా ప్రాథమిక వైద్య సలహాలు అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ప్రిస్క్రిప్షన్ కూడా యాప్ ద్వారా వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సీసీటీవీ యాప్ ద్వారా 14,000 సీసీ కెమెరాల్ని అనుసంధానించి నేరాల్ని నియంత్రించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని, డ్రోన్ ఫ్లయింగ్ ట్రాక్ సిద్ధం చేయాలన్నారు. రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. ఏటీసీ తరహాలో డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం మరింత పెంచేలా పౌరులకు శిక్షణా కార్యక్రమం చేపట్టాలని సీఎం సూచించారు.
కల్తీ నెయ్యి కొనుగోళ్ల గుట్టు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగుతోంది. పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయంలో కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ టీటీడీ కొనుగోళ్ల విభాగం నుంచి సేకరించిన దస్త్రాలను పరిశీలించారు. 2019-24 మధ్య వైసీపీ హయాంలో టీటీడీ నెయ్యి కొనుగోళ్ల విధానాలు, టెండర్ నిబంధనలో మార్పులపై దృష్టి సారించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెట్ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నిర్ధారించిన నేపథ్యంలో ఆయా దస్త్రాలను దినేష్ కుమార్ పరిశీలించారు. అందులో పరిపాలన వైఫల్యాలను గుర్తించినట్లు తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు టెండర్ విధి విధానాలు, నిబంధనల మార్పులను లోతుగా పరిశీలించిన తర్వాత సంబంధిత ఉద్యోగులు, అధిపతులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏడీసీ 150 ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. 150 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన కంటైనర్ గగనతలం నుంచి సముద్రంలోని లక్ష్యాలకు అత్యవసర వస్తువులను చేరవేయడంలో అద్భుతంగా పనిచేసింది. గోవా తీరంలో విమానం ద్వారా సముద్రంలో జారవిడిచి పరీక్షించారు. నౌకాదళం రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ కీలక పాత్ర పోషించనుంది. నడి సముద్రంలో ప్రమాదం జరిగిన సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో నౌకలకు మందులు, కీలక పరికరాలు తక్షణమే తరలించడానికి ఇది ఉపయోగపడుతుంది. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన రాజీనామాను ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ బోర్డు ఆమోదం తెలిపింది. నోటీసు పీరియడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పీటర్ ఎల్బర్స్ అభ్యర్థనను ఆమోదించింది. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రెగ్యులేటర్ ఫైలింగ్లో ఇండిగో పేర్కొంది. 2022లో ఇండిగో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన పీటర్ ఎల్బర్స్ 4 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలిక సీఈఓగా వ్యవహరించనున్నారు. కొత్త సీఈఓగా నియమితులయ్యే వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని ఇండిగో ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కేంద్రం 22 కోట్ల జరిమానా విధించింది.